Murli, can you explain this one? Given a number n, write a program to print a square of n rows of using number starting from 1. ఒక నెంబర్ ఇస్తారంట ఎన్ నెంబర్ అని, ఆ నెంబరు ఎంత తెస్తాడో అన్ని స్క్వేర్లో ప్రింట్ చేయాలి ప్రోగ్రామ్ని, ఎన్ రోస్ని ఎన్ కాలమ్స్ లెక్క. అలాగనే నెంబర్ అయితే స్టార్టింగ్ వచ్చి 1 నుంచి స్టార్ట్ కావాలి. ఓకే దెన్. అంటే మా మురళి చెప్పారు, ఏమని చెప్పారంటే గివెన్ ఏ నంబర్ అంటే ఎన్ మీన్స్ ఎనీథింగ్ ఆఫ్ ఏ వాల్యూ, అంటే ఎంతైనా మనం తీసుకోవచ్చు మన ఇష్టం. అంటే మనకు నచ్చింది ఏదైనా ఒక నెంబర్ అనేది తీసుకోవాలంటే మనకి ఇస్తారంట. ఆ నెంబర్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే మనం నెంబర్ ఎంతైతే తీసుకున్నామో అన్ని రోజుతో నాకేం కావాలంటే ఒక స్క్వేర్ అనేది ఫామ్ అవ్వాలి. ఆ స్క్వేర్లో స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంతతో స్టార్ట్ అవ్వాలంటే నంబర్ సిరీస్ అనేది యూజ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ నెంబర్ అనేది 1తో స్టార్ట్ చేసేసి మనకి స్క్వేర్ అనే ప్యాటర్న్ రావాలి. ఇప్పుడు సపోజ్ దట్ నేను ఇన్పుట్లో నంబర్ 4 అని తీసుకున్నాను అంటే అప్పుడు నాకేం కావాలి, 4 రోస్ కావాలి. ఆ రోస్లో నంబర్స్ అనేది ఎలా ఉండాలంటే 1 2 3 4 ఫస్ట్ రో, సెకండ్ రో 5 6 7 8, అలానే థర్డ్ రో వచ్చేతలకి 9 10 11 12, అలానే ఫోర్త్ రో వచ్చేతలకి 13 14 15 16. ఇలా మనకేం కావాలంటే ఈ రూపంలో మనకేం కావాలంటే ఒక స్క్వేర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ అవ్వాలి అంటే మనం పైథాన్లో కోడ్ ఎలా రాస్తారు ఏంటి అనేది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. సో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకు అనవసరం, ఏంటంటే ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ కాబట్టి మిగతాదంతా సిమిలర్గానే ఉంటుంది క్వశ్చన్ అంతా కూడా. సో మనం ఏం చేద్దాం అంటే ఈ ప్యాటర్న్ క్వశ్చన్ మనం ఒకసారి ఫామ్ చేసేద్దాం. ఓకే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను అనమాట, అంటే ప్రతిరోజు కూడా దీన్ని మాన్యువల్గా చేయడం అనేది చేయలేను కదా. సో అందుకోసం నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా చేసేద్దాం. ఇప్పుడు ఇన్పుట్లో నాకు నెంబర్ ఎంత ఇచ్చారంటే 4 అని ఇచ్చారు. ఓకే డన్. ఇన్పుట్లో నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్ నేను ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. ఇంటీజర్ రూపంలో ఉన్న నెంబర్ని నేను ఏం చేయాలంటే ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి మురళి గారు? ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఓకే డన్. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఒక వేరియబుల్కి అసలు వాల్యూ. ఓకే డన్. ప్రాపర్గా ఉందో లేదో స్టెప్ బై స్టెప్ ఎవ్రీ టైం మనం ఏం చేయాలంటే ప్రాపర్గా ఉందో లేదో స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఓకే డన్, చెక్ చేశాను. సో 4 అనేది ప్రాపర్గానే స్టోరేజ్ అవుతుంది. యా డన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ వచ్చి లాజిక్ ఆఫ్ కోడ్ చూసుకొని దాంట్లో లాజిక్ ఆఫ్ ద కోడ్ అంటే ఇదేంటిది, ఒక ప్యాటర్న్ క్వశ్చన్. అంటే మనం స్క్వేర్ అనేది ఒక ప్యాటర్న్ క్వశ్చన్. ఒక ప్యాటర్న్ క్వశ్చన్ కనుక డీల్ చేయాలంటే మనం ఏ మెథడ్ ద్వారా చేస్తాం? మనం లూప్. యా నెస్టెడ్ లూప్ అనేది ద్వారా చేస్తామని మనకు తెలుసు కదా. నెస్టెడ్ లూప్లో ఫస్ట్ మనకి ఏం కావాలి, రోస్ ఎన్నో తెలియాలి, తర్వాత కాలమ్స్ని అరేంజ్ చేసుకోవాలి. రోస్ ఎన్నో మనకి తెలియాలనుకో నెస్టెడ్ లూప్ని ఎలా రాసుకోవచ్చు? నెస్టెడ్ లూప్లో ఏం రాస్తాం? అవుటర్ లూప్. ఎలా రాస్తాం? అవుటర్ లూప్ ఫర్ I in range ఓకే ఆఫ్ 1, n+1. వై యు ఆర్ టేకింగ్ 1, n+1? n అనేది ఎక్స్క్లూడ్ కాదు కాబట్టి దాంట్లో n+1 పెడితే బికాస్ ఆఫ్ ఇన్క్లూడ్ ఉంది. ఎందుకొని 1 అనేది నేను తీసుకున్నానంటే అవర్ నంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్, అంటే మనం ఏం చేస్తాము ఇప్పుడు లైక్ దట్ నాకు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలంట 1 2 3 and 4. జస్ట్ 1 second, someone is trying to join. 7 8 ఇలా ఉంది మురళి గారు. ఇక్కడ ఈ ఎదురుగా చూపించేదాన్ని ఎన్నో రో అని చెప్తున్నావు నువ్వు. ఫస్ట్ రో. సో మనం ఏం చెబుతున్నాం అంటే నంబర్స్ని రీడ్ చేసేటప్పుడు మనం ఏం చెబుతున్నాము, ఇదిగో ఇక్కడ కనపడే దాన్ని ఏమంటారంటే రో నెంబర్ 1 అంటాము అని చెప్తున్నాం కదా. అంటే మనం ఈ ఇక్కడ ఫామ్ అయ్యే ప్యాటర్న్ని మనకు తెలిసిన భాషని కంప్యూటర్ ఎక్కడి నుండి రీడ్ చేసిందంటే ఇక్కడ మనం చెప్పాను చూడండి, ఈ రో నేమ్ అని చెప్పింది అంటే 0గా రీడ్ చేసిద్ది అనమాట. మనమైతే దేనిగా రీడ్ చేస్తాము, 0తో స్టార్ట్ చేస్తాం కదా స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ని. సో ఆ డిఫరెన్సెస్ని మనం క్లియర్ చేసుకోవడానికి, మన భాషలోకి మార్చుకోవడానికి నేను ఇక్కడ అవుటర్ లూప్లో ఏం చేశానంటే 1, n+1 అని తీసుకున్నాను. అంటే రోల్ నెంబర్ని ఎక్కడి నుండి కౌంట్ చేశానంటే 1 నుండి స్టార్ట్ చేశానని దాని మీనింగ్.
సో నేను లాస్ట్ నెంబర్ ఎన్ అని ఇచ్చానుకో, ఎన్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి దాని బిఫోర్ ద నెంబర్ వస్తుంది కాబట్టి మనకి ఎన్ని కావాలి, 4 రోస్ కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, +1 అనేది యాడ్ చేయాలి కాబట్టి అందుకొని యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమైందంటే 1 2 3 4 అంటే 4 రోస్. మనం ఎన్ అనేది ఎంతైతే తీసుకుంటామో అన్ని రోస్ అనేవి ఫామ్ అవ్వాలి అని చెప్పామన్నమాట. ఓకేనా. తర్వాత మనం ఏం చెప్తాము, ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ చేయాలంటే ఇన్నర్ లూప్ రాసుకుంటాం. ఇన్నర్ లూప్ రాయాలంటే ఏం చేస్తాం, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసుకుందాం. ఆ రేంజ్లో ఎంత రాయాలో తర్వాత చూద్దాం. ఓకేనా. ఇది మనం చేయాల్సిన ప్యాటర్న్ క్వశ్చన్ కనుక చేయాలి అంటే అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ రాసుకోవాలి. అవుటర్ లూప్లో రేంజ్లో మనం ఏం చేస్తాము, ఏ రో నుండి ఎక్కడ వరకు ఉండాలో మనకు తెలియాలి. అదే ఇన్నర్ లూప్లో ఏం చెప్పాలంటే కాలమ్స్ ఎన్నో చెప్పాలన్నమాట. మనకి ఇక్కడ ఉన్న ఫిగర్ అంతా చూసుకుంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. ప్రతి రోలో కూడా ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి, 1 2 3 అండ్ 4. అంటే నాకేం కావాలి, ఫస్ట్ రోలో కూడా నాకు ఎన్ని కావాలి, 4 కాలమ్స్ అనేవి కావాలన్నమాట. అలా 4 కాలమ్స్ కనుక మనకు రావాలి అనుకోండి, అప్పుడు మనం ఎలా చేస్తాము, అప్పుడు మనం ఎలా చేయొచ్చు, ఏ మురళి గారు, 4 కాలమ్స్ రావాలన్నమాట. 4 కాలమ్స్ రావాలనుకో, అప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఏం చేయొచ్చు, నంబర్స్ కాలమ్స్ కావాలి. అంటే 4 అనే నెంబర్ రావాలి కాబట్టి ఫస్ట్ రోలో కూడా 4 రోస్ కాలమ్స్ కావాలి, సెకండ్ రోలో కూడా 4 వాల్యూస్ కావాలి, థర్డ్ రోలో కూడా 4 వాల్యూస్ కావాలి. అందుకని నేను ఏం చేశాను అంటే ఇక్కడ 4 వాల్యూస్ రావాలంటే ఇక్కడ నేనేం చేశాను, ఎన్ అని పెట్టుకున్నాను. ఎన్ అని పెట్టుకున్నాను అప్పుడు నాకు ఎన్ని వాల్యూస్ వస్తాయి, ఎన్ అంటే ఎంత, 4 0 1 2 3 అండ్ అంటే నాకు ఎన్ని వస్తాయి, 0 నుంచి స్టార్ట్ అయింది కదా, J0 1 2 3 అంటే ఎన్ని వచ్చినాయి, జే వాల్యూస్ 4 వచ్చినాయి కాబట్టి అప్పుడు నాకు 4 వాల్యూస్ వచ్చినట్టేనా. అంటే అక్కడ మనం ఏం చేయాలి అంటే ఎన్ని కాలమ్స్ కావాలి అనేది కౌంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ రేంజ్లోకి వెళ్ళేసి కౌంట్ చేసుకొని ఎన్నిసార్లు నాకు వాల్యూస్ రావాలో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూ అనేది చెప్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, నా ప్యాటర్న్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ క్వశ్చన్లో ప్రతి వాల్యూ కూడా నాకు ఎలా ఉందో చూడు, 1 2 3 అంటే ప్రతిసారి వాల్యూ నాకు ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది. అంటే డిఫరెంట్ వాల్యూస్ రావాలనుకోప్పుడు మనం చెక్ చేద్దాం అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట ఎలా చేయాలనేది. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే జే అని ఇచ్చేద్దాం, కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ ఇచ్చేద్దాం. తర్వాత నేను ఏం చేద్దాం అంటే లూప్ని క్లోజ్ చేసేద్దాం, ప్రింట్ ఆఫ్. ఇప్పుడు మనకి ఏమొస్తాయో చూద్దాం అవుట్పుట్. సో వీఆర్ గెట్టింగ్ రాంగ్ అవుట్పుట్. మనకేమొచ్చింది 0 1 2 3 0 1 2 3 0 1 2 3 అనే వాల్యూస్ వచ్చినాయి. నాకు అది కాదు కదా. సో అప్పుడు నేనేం చేద్దాం, ఇక్కడ 1 నుండి n+1 దాకా చేద్దాం, ఏమొస్తాయో చూద్దాం. 1 to n+1. ఇప్పుడు నాకేమొచ్చినాయో చూడండి, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా నాకు వచ్చిందనమాట. అంటే మనకి ఇది కాదు కదా కావాల్సింది. ఫస్ట్ రో అయితే కరెక్టే, సెకండ్ రో నుండి వాల్యూస్ అన్నీ ఏం కావాలి, 5 6 7 8 7 8 9 10 ఇలా రావాలి. సో అందుకని ఇది కూడా రాంగ్ అని నాకు అర్థమైంది. సరే నేను ఇక్కడ జే తీసేసాను, ఐ పెట్టుకున్నాను, ఐ ఇచ్చేసి చూశాను. అప్పుడు నాకేమైంది, 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 4 4 4 అని వచ్చేసింది. సరే అని ఐని జేని కలిపి రాద్దాం. సారీ, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఐ ప్లస్ జే అని రాశాను. అని ఐని జేని కలిపి రాసిన అనుకో, అప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. ఏమొచ్చింది, 2 3 4 5 మళ్ళీ 3 4 5 6 ఇట్లా నాకు వచ్చేసినాయి అనమాట. అంటే నాకు రిపీటెడ్ ద వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. బట్ నాకు ఇది కూడా రాంగ్ అని నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ నేను సబ్మిట్ చేసినా నాకు అవుట్పుట్ రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయాలి మురళి గారు, ఇన్స్టలైజేషన్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్ వాడాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజింగ్లో కే ఈక్వల్ టు స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఎక్కడితో స్టార్ట్ అవ్వాలి, 1తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి 1 అని పెట్టాను. ఎక్కడైతే స్పీడ్లో కే అని ఇద్దాం. అప్పుడు నాకేమైంది, ఆల్ ద వాల్యూస్ అన్నీ చూడండి నాకు 1 వచ్చేస్తాయి అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇన్స్టలైజేషన్ అయిపోయింది కాబట్టి ప్రతిసారి నాకు వాల్యూ కే వాల్యూ మారాలి కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టేసాను అనమాట నెక్స్ట్ లైన్లో. అప్పుడు నాకేమైంది, ఇన్నర్ లూప్ జరిగే ప్రతిసారి నాకేమైంది, వాల్యూస్ అన్నీ చేంజ్ అయిపోయి నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చేసేసింది. ఇలా మనం ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళి వాల్యూని మారుస్తున్నాం చూడండి. అంటే మనకి డిఫరెంట్ వాల్యూస్తో స్క్వేర్ అనేది ఫామ్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తామంటే
ప్రోగ్రామ్ని ఇలా రాయడం అనేది చేస్తారనమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? క్లియర్. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ ఆల్ ఒక రియల్ టైం సినారియో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన యొక్క జాంగో సెషన్లోకి మూవ్ అవుతాం. లెట్స్ గో టు జాంగో సెషన్. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక 2 మినిట్స్లో నేను రీక్యాప్ చేసేసి నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాను. మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ గురించి నేర్చుకున్నాం. జాంగో ఈజ్ ఏ వెబ్ ఫ్రేమ్వర్క్ అనే టూల్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో మనం ఏం నేర్చుకున్నాం? ఫ్రేమ్వర్క్ అంటే ఏందో నేర్చుకున్నాం. లేటర్ వెబ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏందో నేర్చుకున్నాం. ద హిస్టరీ ఆఫ్ జాంగో అంటే ఏందో నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ జాంగో రావాలంటే మనకి ఏమేమి తెలియాలి అనేది నేర్చుకున్నాం. ఎప్పుడు నేర్చుకోవాలో నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే జాంగోలో ప్రజెంట్ ఏ వర్షన్ వాడుతున్నాం అనేది దాని గురించి డీటెయిల్స్ నేర్చుకున్నాం. లేటర్ జాంగో యొక్క ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే జాంగో యొక్క వర్క్ ఎలా ఉంటుంది, జాంగోతో ఎలా వర్క్ చేస్తారనే ఆర్కిటెక్చర్ గురించి జస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఓఆర్ఎం అంటే ఏంటిది, జాంగోని ఇన్స్టాల్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అనేది నేర్చుకున్నాం. అలానే టాప్ కంపెనీస్ అన్నీ కూడా జాంగోని యూజ్ చేస్తుంది నేర్చుకున్నాం మనం. అలానే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎంవిటి అంటే జాంగో యొక్క ఆర్కిటెక్చర్ను గురించి మనం ఏం చేద్దామంటే డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది చేసేద్దాం అనమాట. ఎందుకంటే మనకి ఇంకొక సెషన్ మాత్రమే మనకి ఏమైందంటే కొంచెం థియరిటికల్ పార్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా మనం ఏం చేస్తామంటే వెబ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా చేస్తామనే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. అందుకని మీరేం కావాలి అంటే ఈ థియరిటికల్ ఏదైతే ఉందో ఇది బాగా అర్థమైతేనే మనం ఏం చేయగలం అంటే ఫర్దర్ ద సెషన్స్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకోగలం. లేకపోతే మనకి ఏమవుతుందంటే ఇట్స్ టఫ్ ఫర్ జాంగో అనేది బాగా టఫ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే. సో ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎంవిటి అంటే జాంగోని ఎంవిటి అని పిలుస్తారనమాట. జాంగో అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి జాంగో అనేది వర్క్ అవుతుంది అనేసి మనం నేర్చుకున్నాం కదా. దీంట్లో ఎంవిటి అంటే ఏంటి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎం అంటే ఏంటిది? ఎం అంటే ఏమని పిలుస్తారంటే మోడల్ అని పిలుస్తామన్నమాట. వి అంటే ఏమని పిలుస్తారంటే వ్యూ అని పిలుస్తామన్నమాట. టీ అంటే ఏమని పిలుస్తారంటే టెంప్లేట్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం జాంగోతో వర్క్ చేస్తున్నాం కాబట్టి జాంగో అనేది ఏ ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి పని చేస్తుంది అంటే మనందరూ చెప్పుకుంటాం కదా ఇంటికాడ. ఇప్పుడు రాకెట్ అనేది ఎలా పని చేస్తుంది అంటే న్యూటన్ యొక్క థర్డ్ లాని బేస్ చేసుకుని పని చేస్తుంది అని చెప్తాం కదా. అలానే ఈ జాంగో అనేది కూడా ఎలా పని చేస్తుంది అనే దాన్ని పని చేయడాన్ని అలాంటి పదాలు వాడరు అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. కొంచెం డిగ్నిటీ ఆఫ్ ద వర్డ్స్ వాడతారు. అందుకని మనం ఏం చేయాలి అంటే పని చేస్తుంది ఇలాంటివి వద్దన్నమాట. జాంగో యొక్క ఆర్కిటెక్చర్ అంటారు. అంటే జాంగో అనేది ఏ ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి వర్క్ చేస్తుందంటే ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని ఈ జాంగో అనే దాన్ని ఏం చేశారంటే డిజైన్ చేశారనమాట. దాంట్లో ఎం అంటే ఏమంటామంటే మోడల్ అని, వి అంటే వ్యూ అని, టీ అంటే టెంప్లేట్ అని పిలుస్తాం అనమాట. ఓకే, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ఒరిజినల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే లైక్ మనకి ఏం చేస్తారంటే మనం కేటీ సెషన్స్ కనుక వెళ్ళామనుకోండి, అంటే మనం కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తారంటే ఈ ఆర్కిటెక్చర్ స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నామో ఈ ఆర్కిటెక్చర్ అనే దాన్ని మనకి ఏం చేస్తారంటే షో చేయడం అనేది చేస్తారనమాట. ఓకే అండి, అంటే ఏం జరుగుతుందంటే రఫ్గా చూద్దాం, 1 by 1 చూద్దాం. అంటే మనకేం చేస్తుందంటే ఎంవిటీలో ఏం జరిగిందంటే పైన హెచ్టిటిపి రిక్వెస్ట్ అని ఉంచండి, అక్కడ యూఆర్ఎల్స్ అని ఉంచండి, అంటే యూఆర్ఎల్.py అని ఒక బటన్ ఉంది. అంటే అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యూఆర్ఎల్.py అనేది మనకి ఇంపార్టెంట్. రెండోది ఏంటి అంటే వ్యూ అనే ఒక మధ్యలో ఒక డబ్బా ఉంచండి, దాని పక్కన ఏం చేశారు వ్యూ.py అని చెప్పారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ కనుక చూసారనుకోండి మోడల్ అనే ఒక బాక్స్ ఉంది, దాంట్లో ఏముంది మోడల్.py అని ఉంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి.
ఇంకొకటి ఏముందనుకోండి, కింద కనుక చూసారనుకోండి, టెంప్లెట్ అనే ఒక హెడ్డింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు చూసారనుకోండి, ఎక్స్టెన్షన్తో ఏముంది, హెచ్టిఎంఎల్ అని ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే జాంగో అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, బ్రీఫ్గా చెప్పాలంటే లైక్ ఏంటిది అంటే, ఇక్కడ కనుక మీరు చూసారనుకో, వ్యూ అనేది ఉంది, ఎం అనేది ఉంది మోడలు, టీ అంటే టెంప్లెట్ అనేది ఉంది. అంటే ఏమొస్తుందంటే మనకి ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ రిక్వెస్ట్ ఎలా వస్తుందంటే యూఆర్ఎల్స్ రూపంలో మనకి ఏమొస్తుందంటే ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తుందంటే మోడల్కి ఎలా షేర్ చేస్తుంది, టెంప్లెట్కి ఎలా షేర్ చేస్తుంది అనే ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది వర్క్ అయ్యిద్ది అనమాట. అంటే దీని గురించి మనం ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ చెప్పింది జస్ట్ ఇంతవరకే గుర్తుపెట్టుకోండి. యూఆర్ఎల్ వస్తుంది, అది వ్యూకి వస్తుంది, వ్యూ నుండి మోడల్కి, మోడల్ నుండి వ్యూకి, అలానే టెంప్లెట్కి, టెంప్లెట్ నుండి వ్యూకి ఇలా వెళుతుంది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏంది అనేది మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్లైడ్స్ వెళ్ళే కొద్దీ మనం ఏం చేద్దామంటే దీని గురించే ఈరోజు ఆర్కిటెక్చర్ గురించే మనం ఈరోజు సెషన్ అంతా కూడా డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఆర్కిటెక్చర్ కనుక మనకు అర్థమైంది అనుకోండి, మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే ఏమైనా చేయొచ్చు అనమాట. అంటే రోడ్డు కట్టాలి అంటే ఎలా అయితే ప్లాన్ ఇంపార్టెంటో, మనం ఇల్లు కట్టాలి అంటే ఎలా అయితే ప్లానింగ్ ఇంపార్టెంటో, ఆ ప్లాన్ అనే దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆర్కిటెక్చర్ అంటారన్నమాట. అంటే మనం ఏ టూల్‌తో అయినా సరే వర్క్ చేసేటప్పుడు దాని యొక్క రోడ్ మ్యాప్ ఆర్ ఆర్కిటెక్చర్ అంటారన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ అనే దాన్ని బ్లూ ప్రింట్ అని చెప్తాం అనమాట. ఈ ఆర్కిటెక్చర్ కనుక మనం జాగ్రత్తగా కనుక అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ అర్థం చేసుకునే కెపాసిటీని బట్టే మనకి ఏమవుతుందంటే మన యొక్క శాలరీసు, మన యొక్క ఎక్స్‌పీరియన్స్ మొత్తం కూడా ఏమవుతుందంటే ఈ ఆర్కిటెక్చర్‌ని అర్థం చేసుకోవడంలోనే డిపెండ్ అయ్యి ఉంటదనమాట. అంటే రైట్ నవ్వే డేస్‌లో ఏం జరుగుతుందంటే ఏఐ అనేది బాగా ఎక్స్‌పెన్సివ్‌గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నామంటే ఈ ఏఐలో కొడతాం, ఆన్సర్ వస్తే కాపీ పేస్ట్ అంటాం. ఇలా అన్ని సార్లు మనకు జరుగుతుందంటే అది అన్ని సార్లు జరగదనమాట. అంటే కొన్ని కేసెస్‌లో మాత్రమే ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుగుతాయి. మిగతా కేసెస్‌లో ఏమవుతుందంటే ఏఐ అనేది మనకి యూజ్ అవ్వదనమాట. సో అలా అందరూ ఏఐ కొడతారంటే అలాంటప్పుడు జాబ్స్ అనేవి ఉండవనమాట. సో ఇలాంటి వాటన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే మనం చాలా మాన్యువల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఈ కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం డెప్త్‌గా నేర్చుకుందాం. దీంట్లో మనం ఏం చేద్దామంటే జాంగో అనేది ఏ మోడల్‌ని బేస్ చేసుకొని వర్క్ చేసిద్దని చెప్పుకున్నాము. ఎంవిటి అనే ఆర్కిటెక్చర్‌ని బేస్ చేసుకొని ఈ జాంగో అనేది ఏమవుతుందంటే వర్కౌట్ అవుతుంది అనేసి మనం నేర్చుకున్నాం. దాంట్లో ఎం అంటే ఏమని నేర్చుకున్నాం మురళి గారు? ఎం అంటే ఏమని చెప్పాను? ఎం అంటే ఏమని చెప్పాను? మోడల్. మోడల్ అని చెప్పాం. అంటే మోడల్ అంటే ఏంటో చూద్దాం అనమాట. మోడల్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ది ఇంటర్ఫేస్ ఆఫ్ యువర్ డేటా. అంటే ఇదంతా మనకేంటంటే ఇక్కడ ఇచ్చిందంతా మీనింగ్ అంతా ఏమని ఇచ్చారంటే ఎం అంటే ఏమంటారంటే మోడల్ అని పిలుస్తారనమాట. మోడల్ అనేది ఎలా పనిచేస్తుందంటే మన దగ్గర డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది క్విక్‌గా రెస్పాండ్ అవ్వడానికి ఏం చేస్తుందంటే డేటాని ఏం చేస్తుందంటే సెక్యూర్డ్‌గా సెక్యూర్డ్‌గా మెయింటైన్ చేయడానికి ఈ మోడల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో అదంతా పక్కన పెట్టేస్తే వన్ వర్డ్‌లో చెప్పాలంటే మోడల్ అంటే ఏంటిదంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటాబేస్. అంటే డేటాబేస్‌తో మనం ఏం చేస్తాము? డేటాబేస్‌తో మనం ఏం చేస్తాము? డేటాని తీసుకొచ్చి స్టోర్ చేయడము, యాక్సెస్ చేయడము, మెయింటైన్ చేయడము. అంటే మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఎప్పుడైతే మన దగ్గర డేటా క్రియేట్ అయ్యిద్దో ఆ క్రియేట్ అయిన డేటాని మనం ఏం చేస్తాము? స్టోర్ చేయడము, యాక్సెస్ చేయడము కోసం మనం ఏం చేస్తామంటే ఆ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తాము? మనం ఏం చేస్తాం డేటాబేసెస్‌లో తీసుకొని ఆటిలో మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తాం. అంతేనా కదా! ఈ ఆర్గనైజ్ చేసే వాటిని ఏమంటారంటే డేటాబేసెస్ అంటాం కదా! ఈ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాబేసెస్‌ని ఏమని పిలుస్తారంటే మనం ఇక్కడ ఈ జాంగోలో ఏమని పిలుస్తారంటే ఈ డేటాబేస్‌ని మోడల్ అని రిప్రజెంట్ చేస్తారు. అంటే మోడల్ అంటే మీరు వేరేది ఏదో అనుకోవద్దు. అంటే మనం ఇప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నామో డేటాబేస్‌లో రిలేషనల్ డేటాబేస్ గురించి మనం నేర్చుకున్నాం కదా! ఈ రిలేషనల్ డేటాబేస్‌ని ఏమని పిలుస్తామంటే మనం జాంగోలో మోడల్ అని పిలుస్తాం. అంటే ఈ డేటాబేస్ ఏం చేస్తుంది? డేటా ఏదన్నా క్రియేట్ అయిందనుకోండి, ఆ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం టేబుల్ రూపంలో స్టోర్ చేయడం అనేది చేస్తామా? జాంగోలో కూడా మనం ఏం చేస్తామంటే ఇదే పని చేస్తాం.
కాకపోతే వీళ్ళు ఏమని పేరుతో పిలుస్తారంటే మోడల్ అని పిలుస్తారు. అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మోడల్ అంటే దాన్ని ఏమంటారంటే డేటాబేస్ అని పిలుస్తాం. డేటాని కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే జాంగోలో మోడల్ అనే నేమ్తో మనం ఏం చేస్తామంటే డేటాబేస్ని కాల్ చేస్తాము అని గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఏంటిదంటే వ్యూ. వ్యూ అంటే ఏంటిది అని చూద్దాం. మురళి గారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యూ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో అంటే వ్యూ అంటే ఏమని పిలుస్తారు? చూసేదాన్ని. యాడ్. అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే వ్యూ అనే దాన్ని ఏమంటారంటే చూడడము అంటారనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే యూజర్ కనుక చూడాలి అనుకో డేటాబేస్లో, ఇప్పుడు సపోజ్ దట్ మా మురళి గారు ఏం చేశారంటే అమెజాన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళారు. అతను ఏం చేశారంటే ఒక 10 షూస్ అనేవి కొందాం అనుకోగానే వెంటనే ఏం చేస్తారు 10 షూస్ కనపడతాయా? ఏమైద్దో చూద్దాం. సో లెట్స్ గో టు, మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి మురళి గారు ఏం చేశారంటే ఫ్లిప్కార్ట్ అనే పేజీని, ఇప్పుడు నేను ఏం చేశానంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే అమెజాన్ .in అని కొట్టాను అనమాట. దీనిని ఏమంటారు? ఈ పైన నేను ఏదైతే యాడ్ చేశానో దీన్ని ఏమని పిలుస్తారు అంటే వెబ్సైట్కి సంబంధించిన ఒక యూఆర్ఎల్ అని పిలుస్తారు. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ నేను ఏం చేశానంటే జస్ట్ అమెజాన్ అని ఏదో ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ని ఎంటర్ చేశాను. వెంటనే నాకేం జరిగింది? అమెజాన్ .in అని నేను ఎంటర్ చేయగలను. నాకేం కనపడింది? ఏమొచ్చింది? మురళి? ఎంటర్ వెబ్సైట్ ఎంటైర్ వెబ్సైట్ అనేది వచ్చింది. నువ్వు ఇందాక నేను ఇక్కడికి వెళ్ళి అమెజాన్ .in కొట్టగల నాకు ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, ఈ స్క్రీన్ మీద వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ మొత్తం మీకు కనపడుతుంది. అవునా కాదా? ఇలా కనపడడాన్ని ఏమని చెప్పొచ్చు? వ్యూ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అంటే యూజరు దేనినైనా సరే ఒక యూఆర్ఎల్ని కనుక క్లిక్ చేశారనుకోండి, అంటే యూజర్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్స్ అందరు ఏం చేస్తారు, ఏదైనా సరే ఏం చేశారు, ఒక గూగుల్ సెర్చ్లోకి వచ్చి ఒక యూఆర్ఎల్ కనుక ఎంటర్ చేశారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఏం ఓపెన్ అవుతుందంటే ఎంబీటీలో ఏం ఓపెన్ అవుతుందంటే వ్యూ అనేది చూస్తారు అనమాట. ఏంటిది? వాళ్ళు ఏదైతే యూఆర్ఎల్ని క్లిక్ చేశారో ఆ యూఆర్ఎల్ని వాళ్ళు ఏం చేస్తారంటే చూడడము అనేది చేస్తారనమాట. దీనిని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నాను. జస్ట్ ఫ్రిడ్జ్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. ఏమైంది చూడండి, జస్ట్ నేనేం చేశాను, ఒక వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకేమైనాయి, బోలెడన్ని ఐటమ్స్ అనేవి నాకేమైనాయి కంటికి కనపడతా ఉన్నాయి. ఇలా కనపడడాన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారు అనమాట. మళ్ళీ ఇక్కడ నాకు బ్లాక్ ఫ్రిజ్ అనేది బాగా నచ్చింది, ఇది కొందాం అనుకున్నాను. జస్ట్ దీన్ని క్లిక్ చేశాను. వెంటనే ఏమైందో చూడండి, ఆ ఒక్క ఫ్రిజ్ మాత్రమే నాకు ఏం జరిగింది, కనపడడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ వెనకాల ఏం జరిగిందో తర్వాత చూద్దాం. అంటే ఫస్ట్ ఒక్కొక్క వార్డ్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఏం జరిగింది, నాకు ఈ స్క్రీన్ మీద ఏమైందంటే ఆ ఐటమ్ మాత్రమే నాకు ఏమైందంటే స్క్రీన్ మీద విజిబుల్ అయ్యేటట్లు కనపడుతుంది అనమాట. అంటే యూజర్కి విజిబుల్ అయ్యేటట్లు షోన్ అయ్యే పార్ట్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారు అనమాట. అంటే జాంగోలో ఎంబీటీ అనే ఆర్కిటెక్చర్ కనుక తీసుకుంటే ఏ వెబ్సైట్ అయినా సరే యూజరు ఏం చేస్తారంటే చూసే భాగాన్ని ఏమని పిలుస్తారంటే వ్యూ అని పిలుస్తారనమాట. ఓకే డన్. ఇక్కడ ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకే డన్. సో ఇంకొకటి ఏందో చూద్దాం. అనదర్ వన్, టెంప్లెట్ అంటే ఏందో చూద్దాం అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెంప్లెట్ అంటే ఏందో చూద్దాం. టెంప్లెట్ అంటే ఏంటిదంటే మీ అందరికి తెలుసు అనమాట, ఇట్ ఈస్ ఎ వెబ్ పేజ్ అని పిలుస్తాం. అంటే ఒక వెబ్ పేజ్ కనుక మనం క్రియేట్ చేయాలనుకోండి, ఎలా క్రియేట్ చేస్తాం మురళి గారు? మనం ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం కదా, ఫ్రంట్ ఎండ్లో కూడా ఎలా క్రియేట్ చేస్తాం? HTML, CSS, బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్. ఈ 4 వాడి మనం ఏం చేస్తాము,
వెబ్సైట్ అంటే ఒక వెబ్సైట్లో ఏదైతే కంటెంట్ ఉందో మనం ఏదైనా ఒక వెబ్సైట్ కనుక క్రియేట్ చేద్దామంటే ఆ వెబ్సైట్లో మనం ఏం చేస్తామంటే కంటెంట్ అనే దాన్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే ఏం చేస్తాము హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ బూట్స్ట్రాప్ వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తాం. దానిలో హెచ్టిఎంఎల్ ఏం చేస్తుందంటే కంటెంట్ అంటే ఏమని పిలుస్తారు టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుక ఒక వెబ్ పేజీలో మనం క్రియేట్ చేయాలనుకోండి ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ అనే దాన్ని వాడతాం. అదే హెచ్డిఎంఎల్ వాడి ఎంటైర్గా వెబ్సైట్ క్రియేట్ చేయగలరా ఏ మురళి గారు? క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది చెత్తగా ఉంటుంది అనమాట. ఓకే సో అందుకని ఏం చేస్తారంటే హెచ్టిఎంఎల్తో ఏం రాస్తారంటే టెక్స్ట్ మాత్రమే టెక్స్ట్ మీన్స్ ఇమేజెస్ రెండు కలిపితే దాన్ని ఏమంటారంటే కంటెంట్ అంటారు. అంటే ఒక కంటెంట్ని క్రియేట్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ వాడతాం. అంతేగాని హెచ్టిఎంఎల్ ఒక్కటే వాడి వెబ్సైట్ని డిజైన్ చేయరు. ఓకే డన్. అలానే సిఎస్ఎస్ అంటే ఏమంటారంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని పిలుస్తారు. అంటే ఏం చేస్తారు ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ కలర్ఫుల్గా కనపడాలి అంటే మనం ఏం చేస్తాము ఈ సిఎస్ఎస్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే డన్. బూట్స్ట్రాప్ అంటే ఏంటిది మనం ఏదైతే వెబ్సైట్ని మనం క్రియేట్ చేస్తున్నామో ఈ వెబ్సైట్ని ప్రతిసారి మనం క్రియేట్ చేస్తున్నామనుకో ప్రతిసారి కోడ్ రాయకుండా రీయూజబుల్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అంటే మన దగ్గర ఏవైతే రాసుకొని పెట్టుకున్నామో ఆ కోడ్ స్నిప్పెట్స్ని రీయూజబుల్ కనుక చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము బూట్స్ట్రాప్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే. జావా స్క్రిప్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనము ఏదైనా సరే ఒక వెబ్సైట్ని మనం క్రియేట్ చేసేటప్పుడు వాటిలో కాంప్లెక్స్ స్టోరీస్ కనుక రాయాలనుకో కాంప్లెక్స్ మీన్స్ లాజికల్ బేస్డ్ కంటెంట్ని కనుక ఒక వెబ్సైట్లో కనుక క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము జావా స్క్రిప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అంటే మనం ఇక్కడ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో వీటిని ఏమంటారంటే వీటిని అన్నిటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాము ఒక వెబ్సైట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఈ వెబ్సైట్ని ఏమంటారంటే జాంగో ఆర్కిటెక్చర్లో టెంప్లేట్ అని పిలుస్తారనమాట. అంటే టెంప్లేట్ అంటే ఏంది ఒక వెబ్సైట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంటే ఒక వెబ్సైట్ని ఏమని పిలుస్తారు ఇక్కడ టెంప్లేట్ అని పిలుస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ మూడు తెలుసుకున్నాం కాబట్టి ఈ మూడింటి యొక్క వర్క్ ఫ్లో ఏందనేది ఒకసారి చూద్దాం అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాము యూజర్ అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కనుక చూసారనుకోండి యూజర్ అంటే నేనేం చేశానంటే ఫస్ట్ స్టెప్ యూజర్ అంటే నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను ఇక్కడికి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అనే ఆన్లైన్లో ఒక బటన్ ఉంది. ఈ వెబ్సైట్ నేనేం చేశానంటే ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్కి సంబంధించిన నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చి ఫ్లిప్కార్ట్ అని క్లిక్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగింది అనేది ఇక్కడికి వెళ్ళి చూద్దాం. యూజర్ అంటే నేనేం చేశాను వెంటనే ఏం చేశానంటే ఏదో నాకు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఏం చేశాను రిక్వెస్ట్ చేశాను. ఏం చేశాను ఒక యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ నేనేం చేశాను జస్ట్ క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేయగానే ఏమైంది దాని నుండి ఏమైంది యూజర్ ఏదైతే ఎంటర్ చేశాడో ఆ రిక్వెస్ట్ అనేది ఏమైందంటే ఫస్ట్ డైరెక్ట్గా ఏమైందంటే యూఆర్ఎల్ ద్వారా నాకు ఏమైందంటే వ్యూ అనే దానికి వెళ్ళింది అనమాట. వ్యూ అంటే అప్పుడు ఏం చేసింది వ్యూ అంటే ఏంటిదంటే చూయించడము అంటారనమాట. ఏం చేసింది ఈ వ్యూ అనేది టెంప్లెట్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేశాడు ఒక రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఆ రిక్వెస్ట్ని ఏం చేసిందంటే ఆ రిక్వెస్ట్ మొత్తాన్ని ఏం చేసిందంటే చదువుకుందనమాట. చదువుకొని ఏం చేసిందంటే ఏం జరిగిందంటే ఆ యూఆర్ఎల్ ఏమని చెప్పింది నాకు పలానా ఏం కావాలని చెప్పారు నాకు పలాంది కావాలని చెప్పారు. ఏం కావాలనుకున్నాడు ఫ్లిప్కార్ట్ అనేది కావాలి అని చెప్పారు. వెంటనే నాకేమైంది ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ ఆ యూఆర్ఎల్ ఏమైంది ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్కి సంబంధించింది కాబట్టి ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ దాన్ని ఏమంటారు టెంప్లెట్ అంటారు కదా. వెంటనే వ్యూ అనేది ఏం చేసిందంటే ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ఆ రిక్వెస్ట్ని ఏం చేసిందంటే ఫాస్ట్గా రిక్వెస్ట్ని చూసేసి విత్ ఇన్ ద సెకండ్స్లో ఏం చేసిందంటే ఓకే డన్ యూజర్కి ఏం కావాలి అంటే ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ని చూడాలి అంట అనేసి వెంటనే రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే ఏం చేసింది తన దగ్గర టెంప్లెట్ అనేది ఉంటుంది కదా టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి ఒరే నాకు ఈ వెబ్సైట్ అంటే కావాలంటారు అనేసి ఏం చేసింది ఆ వెబ్సైట్ని తీసుకొని వచ్చేసేసి ఏం చేసిందంటే యూజర్కి చూపించేసింది అనమాట. ఇలా ఏం చేస్తుంది వ్యూ అనేది ఏం చేస్తుంది యూజర్ ఏదైతే రిక్వెస్ట్ చేశాడో
ఆ రిక్వెస్ట్ చేసిన దాన్ని ఏం చేస్తుందంటే వ్యూ ఏం చేస్తుందంటే ఆ డేటాని కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి మనకి ఏం చేస్తుందంటే షో చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే వ్యూ అనేది ఏం చేస్తుంది, యూజర్ చేసే రిక్వెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ రిక్వెస్ట్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఏం చేస్తుందంటే దాని దగ్గర నుండి ఏం చేస్తుందంటే యూజర్ చేసే రిక్వెస్ట్లు అన్నిటిని కూడా చూసుకొని వాటిని ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేసేసి యూజర్కి కనపడేటట్లు చేయడం ఏం చేస్తుందంటే వ్యూ అనేది చేస్తుంది. యూజర్ చేసే రిక్వెస్ట్ ఎలా ఉండొచ్చు అంటే 2 రకాలుగా ఉండొచ్చు. అది వెబ్సైట్కి సంబంధించిన డేటా అవ్వచ్చు, డేటాబేస్కి సంబంధించిన డేటా అవ్వచ్చు. వెబ్సైట్కి సంబంధించింది అనుకోండి, వెంటనే వ్యూ ఏం చేస్తుందంటే ఆ వెబ్సైట్కి సంబంధించింది టెంప్లెట్ అనే పేరుతో పిలుస్తారు. టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేసి చూపిస్తుంది. అదే నాకేం కావాలి, డేటాబేస్కి సంబంధించింది వచ్చింది అనుకుంటే రిక్వెస్ట్, వెంటనే వ్యూ ఏం చేస్తుందంటే వెంటనే షో చేయకుండా బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుందంటే మోడల్తో మాట్లాడేసి ఆ మోడల్ నుండి డేటాను తీసుకొచ్చేసి వాడికి ఏం చేస్తుందంటే చూపించడం అనేది చేస్తుంది అనమాట. ఈ వ్యూ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనకు వచ్చే రిక్వెస్ట్ వెబ్సైట్ది అయితేనేమన్నా వెబ్సైట్ని షో చేస్తుంది, డేటాబేస్ కంటెంట్తో కావాల్సి వచ్చినప్పుడు డేటాబేస్తో మాట్లాడి తీసుకురావడం అనేది చేస్తుంది. కొన్నిసార్లు నాకు ఏమవుతుందంటే వెబ్సైట్ ప్లస్ డేటాబేస్ రెండింటిది కావాల్సి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తుందంటే రెండింటితో మాట్లాడి తీసుకురావడం అనేది చేస్తుంది అనమాట. ఇలా మనకి ఏం చేస్తుందంటే వ్యూ అనేది ఇలా వర్క్ చేస్తుంది అనేసి మనం అర్థం చేసుకున్నాం. ఓకేనా. అంటే లిటరల్గా ఇంకా చెప్పాలంటే ఏం చేస్తుందంటే ఇదే మనం చెప్పుకున్నాం అనమాట. ఏం చేస్తాం, యూజర్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తాడో ఆ రిక్వెస్ట్ని ఏం చేస్తుందంటే టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేసేసి చూపిస్తుంది. లేదంటే ఏం చేస్తుంది, టెంప్లెట్ దగ్గర నుండి ఎట్ ఏ టైం డేటాబేస్ నుండి రెండింటి నుండి కూడా ఆ డేటాని తీసుకొచ్చేసి ఏం చేస్తుందంటే వ్యూ అనేది ఏం చేస్తుందంటే యూజర్కి షో చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే డన్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే టిపికల్గా అర్థం కావాలంటే నాకేమర్థమైందంటే మనకి వచ్చే రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ యూజర్ ఏదైనా సరే ఒక యూఆర్ఎల్ని కనుక ఎంటర్ చేశాడు అనుకో బ్రౌజర్లో, వెంటనే ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే జాంగో అనే ఒక ఫ్రేమ్వర్క్ దగ్గరికి వెళ్తుంది అనమాట. జాంగో అనేది తీసుకుంటుంది అనమాట. మనం ఇక్కడ గూగుల్లోకి వెళ్ళేసి www.facebook.com అనేసి ఎంటర్ చేసామనుకోండి, ఎప్పుడైతే యూజర్ ఎంటర్ చేస్తాడో వెంటనే వాడు చేసే రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ జాంగో దగ్గరికి వెళ్తుంది. జాంగో ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్ మొత్తం కూడా ఏం చేస్తుందంటే యూఆర్ఎల్ రూపంలోకి మార్చేసేసి ఆ యూఆర్ఎల్ను ఏం చేస్తుందంటే యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే వ్యూకి ఫార్వర్డ్ చేస్తుంది. వ్యూ అనేది ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్కి తగినట్లు ఏం చేస్తుందంటే ఆ డేటాబేస్ కానీ టెంప్లెట్ నుండి కానీ ఆ డేటాని తీసుకొచ్చేసి యూజర్కి చూపించు అనేసి ఏం చేస్తుంది జాంగో బ్యాక్ ఎండ్లో ఉండేసి ఆ డేటాని తీసుకొచ్చి వ్యూ అనే పార్ట్ ద్వారా మనకి ఏం చేస్తుందంటే షో చేయడం అనేది చేస్తుంది అనమాట. లిటరల్గా ఏం చేస్తుందంటే ఎంవిటి అంటే ఇదే అనమాట. అంటే మోడల్ టెంప్లెట్ వ్యూ. అంటే చిన్న రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని ఏమంటారు టెంప్లెట్. అంటే ఫస్ట్ ఏదైనా యూజర్ రిక్వెస్ట్ చేశారంటే టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి వ్యూ చూపిస్తుంది. ఆ తర్వాత యూజర్ దాంట్లో ఏదైనా సెర్చ్ చేశారనుకో వెంటనే ఏం చేస్తుంది, టెంప్లెట్ నుండి ఏం చేస్తుంది డేటాబేస్కి వెళ్ళేసి ఆ డేటాని తీసుకొచ్చేసి ఏం చేస్తుందంటే టెంప్లెట్ ద్వారా ఏం చేస్తుందంటే చూపించడం అనేది చేస్తుంది అనమాట. ఇలా ఏం చేస్తుందంటే మనకి ఏం చేస్తుందంటే ఈ ఎంవిటి అనే ఆర్కిటెక్చర్ ఇలా వర్క్ చేస్తుంది అనమాట. అంటే జస్ట్ ఏం లేదు, వ్యూ అనేది ఏం చేస్తుంది చూపిస్తుంది. ఆ డేటా అనేది ఏమవుతుంది వెబ్సైట్కి సంబంధించింది అయితే ఏమవుతుంది టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి చూపించేస్తుంది. అదే ఆ టెంప్లెట్లో నుండి ఒక పర్టికులర్ డేటానే కావాలనుకోప్పుడు ఏం చేస్తుంది, ఆ డేటాని ఆ వెబ్సైట్ని అలానే పెట్టుకొని ఏం చేస్తుంది డేటాబేస్ దగ్గరికి వెళ్ళి ఆ డేటాని ఏం చేస్తుందంటే వెబ్సైట్తో కలిపేసేసి ఏం చేస్తుందంటే యూజర్కి చూపించడం అనేది చేస్తుంది అనమాట. ఇలా ఏం చేస్తుందంటే ఇలా బ్యాక్ ఎండ్లో ఆ డేటా అంతా ఏం చేయాలంటే ఒకేసారి వితిన్ ద సెకండ్లోని యూజర్కి కనపడేటట్లు చేయాలంటే ఏం చేస్తుందంటే జాంగో అనేది మాత్రం ఏం చేస్తుందంటే మనకు షోన్ అయ్యేటట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఒకటి ఉందన్నమాట. యూ అంటే మీరేం చేస్తారు, ఏదైనా వెబ్సైట్ని కనుక బ్రౌజ్ చేశారనుకోండి, ఆ వెబ్సైట్ అనేది ఎలా వెళ్తుంది యూఆర్ఎల్ రూపంలో వెళ్ళి ఏం చేస్తుంది వ్యూ. అంటే మనకి ఏమవుతుంది ఆ వెబ్సైట్ అనేది మనకు కనపడుతుంది అనమాట. ఎలా కనపడుతుంది, మనం ఎంటర్ చేసేసాము యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ ఏమవుతుందంటే వ్యూకి ఎక్కడి నుండి వెళ్తుంది టెంప్లెట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ టెంప్లెట్ అంటే ఏంటి వెబ్సైట్ అంటారు. ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ అనేది ఏమవుతుందంటే యూఆర్ఎల్ రూపంలో ఏం చేస్తుందంటే టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేసి మనకు చూపించేస్తుంది అనమాట బ్రౌజర్లో.
ఆ తర్వాత మనకి ఏంటిదంటే దాంట్లోకి వెళ్ళి మనం సెర్చ్ మొబైల్ అని కొట్టామనుకోండి, వెంటనే ఏం చేస్తుందంటే ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ మొత్తం కూడా ఏమవుతుంది, వ్యూ దగ్గరికి వెళ్తుంది. వ్యూ ఏం చేస్తుంది, టెంప్లెట్లో ఏదైతే కావాలంటున్నాడో ఆ డేటాని ఏం చేస్తుందంటే మోడల్తో మాట్లాడేసి ఆ మోడల్ నుండి ఏం చేస్తుందంటే తీసుకొచ్చేసి ఏం చేస్తుందంటే వ్యూ చేస్తుంది అనమాట. అలా తీసుకురావాలంటే ఏం చేస్తుంది, ఓఆర్ఎం అనేది ఉంటుంది. ఆ ఓఆర్ఎంని యూజ్ చేసేసి ఏం చేస్తుంది డేటాబేస్ నుండి డేటాని తీసుకొచ్చేసి మనకి ఏం చేస్తుందంటే ఇలా షో చేయడం అనేది చేస్తుంది. ఇలా మనకి ఏమవుతుందంటే ఎంబీటీ అనే ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా మనకి ఏం చేస్తుందంటే ఇలా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో, ఎనీబడి హ్యావ్? లేదండి. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో అదంతా కూడా ఒకసారి చూసేస్తున్నాను. ఏమని చెప్పానంటే ఎంబీటీ 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 అంటే మోడల్, అంటే ఏమంటారు డేటాబేస్. వ్యూ అంటే చూపించడం, టీ అంటే వెబ్సైట్. ఓకేనా? అంటే మనకి ఏం చేస్తుంది, యూజర్కి వచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది వెబ్సైట్ అనుకోండి, డైరెక్ట్గా ఏం చేస్తుందంటే ఈ వెబ్సైట్కి సంబంధించిన డేటాని ఏం చేస్తుందంటే డైరెక్ట్గా తీసుకొచ్చి చూపిస్తుంది. అలానే మనకి ఏమవుతుంది ఆ వెబ్సైట్కి సంబంధించిన డేటాని తీసుకొచ్చి ఏం చేస్తుంది, ఎక్కడ నుండి డేటాబేస్తో మాట్లాడేసి ఆ వెబ్సైట్ తాలూకా డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఏం చేస్తుంది టెంప్లెట్ సహాయంతో ఏం చేస్తుందంటే షో చేయించి యూజర్కి చూపించడం అనేది చేస్తుంది. ఇలా ఒక సింగిల్ క్లిక్లోనే ఏం చేస్తుందంటే యూజర్కి డేటాబేస్ నుండి టెంప్లెట్కి సంబంధించిన డేటా అంతా తీసుకొచ్చి యూజర్కి చూపించాలంటే ఏం చేస్తుందంటే వెనకాల బ్యాక్ ఎండ్లో ఏముంటుందంటే జాంగో. అంటే జాంగో అనేది ఏం చేస్తుందంటే వితిన్ ద సెకండ్లోనే ఏం చేస్తుంది, డేటాబేస్తో అండ్ వెబ్సైట్తో రెండింటితో కూడా డీల్ చేసేసి ఏం చేస్తుందంటే టెంప్లెట్తో అండ్ మోడల్తో డీల్ చేసేసి ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే తీసుకొచ్చి వ్యూ అనే పార్ట్ ద్వారా ఏం చేస్తుందంటే యూజర్కి షో చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా పైథాన్లో జాంగో అనేది ఏం చేస్తుందంటే ఇంత కీ రోల్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇదే లిటరల్గా మనం నేర్చుకుందాం. సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే జాంగో అనే దాన్ని మనం ఏం చేద్దామంటే విఎస్ కోడ్లో ఎలా ఎలా మనం ఏం చేస్తామంటే సెటప్ చేస్తారు అనే సెషన్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో అనేది నేర్చుకుందాం. ఎలా అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో జాంగో యొక్క ఆర్కిటెక్చర్ గురించి, జాంగో వలన వచ్చే యూజెస్ గురించి, అసలు జాంగో అనేది ఎందుకు క్రియేట్ చేశారు, జాంగోతో మనం పైథాన్తో ఎలా వర్క్ చేస్తారు, ఏంటిది అనే కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే బేసిక్ పార్ట్ మొత్తం కూడా ఏం చేసామంటే కంప్లీట్ అనేది చేసేసామన్నమాట. రైట్ నో ఇంకా మనం ఏం చేద్దామంటే ఇంకా టాస్క్లోకి జాంగోలోకి దూకేసేసామన్నమాట. సో మనం ఈ రోజు నుండి మనం ఏం చేస్తున్నామంటే జాంగోతో సెటప్ ఎలా చేస్తారో నేర్చుకొని మనమంతా కూడా ఏం చేస్తున్నామంటే ఈ జాంగో అనే ఫ్రేమ్వర్క్లో మనం ఏం చేస్తామంటే విఎస్ కోడ్ అనే పార్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 90% ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ జాంగోతో వర్క్ చేయాలంటే ఏం చేస్తారంటే విఎస్ కోడ్ అనే దాన్ని ఏం చేస్తారంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్గా యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎందుకంటే దీంట్లోనే 100, 200, 300, 1000 లైన్స్ ఆఫ్ కోడ్స్ ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే దీంట్లోనే ఏం చేస్తారంటే రాయడము, డీబగ్గింగ్ చేయడము, ఎవ్రీథింగ్ ఏం చేస్తారంటే దీంట్లోనే చేయడం అనేది చేస్తారన్నమాట. ఎక్కువ మంది అనమాట. సో మనం కూడా ఏం చేద్దామంటే ఈ జాంగో అనే ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్వర్క్ మొత్తాన్ని కూడా మనం కూడా ఏం చేద్దాము విఎస్ కోడ్ అనే సెటప్ని యూజ్ చేసేసి ఆ విఎస్ కోడ్లో ఎలా సెట్ చేస్తారు దాన్ని స్టెప్ బై స్టెప్ అనేది మనం ఏం చేద్దామంటే 1 by 1 అనేది నేర్చుకున్నాం. దాంట్లో మనకి ఏం కావాలంటే ఆల్రెడీ మీ అందరికి కూడా చెప్పానమాట. ఏం చెప్పాను, మీ అందరి ల్యాప్టాప్లో కూడా ఎవరికన్నా లేకపోతే ఒక 4-5 రోజుల క్రితం మనం ఏం చేసామంటే విఎస్ కోడ్ అనేది సెటప్ అనేది చేసేసామన్నమాట. ఆ విఎస్ కోడ్ సెటప్ అనేది కనుక మీరు కూడా చేసేసారనుకోండి, నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్లో మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంగోతో సెటప్ చేయడం అనేది చాలా చాలా క్రూషియల్ అనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే నాతో పాటు ఏం చేస్తారంటే వల్నరబిలిటీస్, ఎన్విరాన్మెంట్స్ అనేవి మనకి ఏం కావాలంటే సెట్ చేసుకోవడం అనేది రావాలన్నమాట. మీరు కూడా ఏం చేస్తారంటే సెషన్ని స్టార్ట్ చేసేసుకొని నాతో పాటు ప్రతి స్టెప్ని కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి, అప్పుడు మాత్రం మీకు ఏమైందంటే సెటప్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. మీరు పొరపాటున స్పేస్ తీసేసిన, పొరపాటున ఏదన్నా క్యారెక్టర్ ఇచ్చినా కానీ మీకు ఏమవుతుందంటే ఆ సెటప్ అనేది జరగదనమాట. సో మనం ఏం చేద్దామంటే ఈ సెటప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ సెటప్ గురించి నేర్చుకుందాం.
Thank you for joining everyone. Have a great day and bye.